రాధ టిఫిన్ షాప్ ముందు వాళ్ళ నాన్నగారైతే అమ్ముతూ ఉంటారు. అది చూసి రాధ అయితే అతని మీద అరుస్తూ ఉంటుంది. "ఏంటమ్మాయి ఇదేదో నీదే బాబు జాగీర్‌లాగా మాట్లాడుతున్నావు. నేనిక్కడ టిఫిన్ అమ్మడం తప్పేం కాదే" అంటే అక్కడున్న పోలీసులు వస్తూ ఉంటారు. కానిస్టేబుల్స్ వచ్చి "ఏంటి గొడవ?" అని అడిగేసరికి, "చూడండి సార్, నాకు ముద్ద చట్నీకి, నీల చట్నీకి తేడా తెలీదు. అంత అమాయకుడిని సార్ నేను. అంత అమాయకుడిని నిజంగానే. నాకు ఏ చట్నీ కూడా తెలీదు. ఇడ్లీ అలాంటిది ఈ అమ్మాయి వచ్చి ఇక్కడ షాప్ తీసేయమని నన్ను గదుముతూ ఉంది. నాకు చాలా భయం సార్. ఇంత పెద్ద నోరేసుకుని అరిస్తే. నిజం నేనే కాదు సార్. నాకంటే అమాయకుడు మా నాన్న, మా తాతలు. ఆ తాత కూడా అందరూ కూడా అమాయకులే సార్. అలాంటిది నేను ఇక్కడ ఖాళీగా ఉంది కదని ఈరోజు ఇక్కడ ఇడ్లీ బండి తెచ్చి అమ్ముకుంటున్నాను సార్. నన్ను ఎవరు నువ్వు? ఇక్కడ ఎందుకు నువ్వు బండి పెట్టావు? తీస్తావా లేదా?" అనేసి ఈ అమ్మాయి నన్ను చాలా గట్టిగా అడిగి కొట్టబోయింది సార్. "మీరే నన్ను కాపాడాలి. ఇది నేను చేసిన తప్పేంటి సార్? ఇంత అమాయకుడిని పట్టుకొని" ఈ అమ్మాయి చాలా మాటలు అనింది సార్. చాలా అవమానించింది సార్. అందుకే ఈ అమ్మాయికి బుద్ధి చెప్పాలి సార్. నేను చేసిన దాంట్లో ఏమైనా తప్పుందా సార్? ఇంత అమాయకుడిని నేను అనేసి వేరే లెవెల్‌లో యాక్టింగ్ చేసేస్తూ ఉంటాడు. ఇక రాధ తన బ్యాక్‌గ్రౌండ్ తెలియక ఇక రాధ అయితే అలాగే సీరియస్‌గా అతని వైపైతే చేతులు కట్టుకొని చూస్తూ ఉంటుంది. చూడండి సార్ ఎలా బెదిరిస్తుందో మీ ముందే, పోలీసుల ముందే ఎంత దబాయించిందంటే మీరు రాకముందు ఎన్ని మాటలని ఉంటుందో మీరు ఊహించండి సార్. చూడండి సార్ అనేసి అంటే ఇక అలాగే చూస్తూ ఉంటారు ఆ కానిస్టేబుల్స్ కూడా. "చూడండి సార్, మీ ముందు కూడా తను కాస్త కూడా భయపడటం లేదు. తనని భయపెట్టండి సార్. నన్ను బండిని ఇక్కడి నుండి తోసేయబోయింది, కొట్టబోయింది సార్. మీరు నాకు న్యాయం చేయాలి సార్" అనేసి అంటూ ఉంటే ఇక రాధ అయితే ఎటువంటి ఎక్స్‌ప్రెషన్ మార్చకుండా తన వైపు అలాగే సీరియస్‌గా చూస్తూ ఉంటుంది. ఎదురు ప్రొమో